తిరుపతి జిల్లా కొత్తకండ్రిగలో దారుణం వెలుగులోకి వచ్చింది. భర్త వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్కు వెళ్లిన మహిళ పట్ల ఓ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కరోనా సమయంలో ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో ఆన్లైన్ ద్వారా న్యూడ్ కాల్స్ మాట్లాడాలని ఓ మహిళను ఆమె భర్త వేధించాడు. అయితే న్యూడ్ కాల్స్ మాట్లాడిన డబ్బులు తీసుకుని తనను భర్త వదిలేశాడని మహిళ వాపోయింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళితే అక్కడ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించాడని వాపోయింది బాధితురాలు. మాది కొత్తకండ్రిగా గ్రామం, ఆర్సీపురం మండలం అండి, కృష్ణగిరి కాలనీ. కోవిడ్ టైంలో మా ఆయన ఒక యాప్ తీసుకొచ్చి, చామెట్ అనే యాప్ తీసుకొచ్చి, ఈ యాప్లో న్యూడ్ కాల్స్ మాట్లాడితే మనీ వస్తుందని చెప్పాడు. ఇంకా ఆర్థిక పరిస్థితి వల్ల నేను చేయాల్సి వచ్చింది. అలాగే 2 years కంటిన్యూ చేశాను సార్. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడ్డాక నాకు ఇష్టం లేదు, నేను చేయను అని చెప్పాను. లేదు చేయాల్సిందే అని కొట్టి తిట్టి చేయించారు. న్యూడ్ కాల్లో ఒక వీడియో అనేది బయట వచ్చింది. అది బయట రావడం వీడియో తీసిన రోజులు బాగానే ఉన్నాడు, కానీ ఆ వీడియో బయట వచ్చాక నువ్వే తప్పు చేసావు, నువ్వే చేసావు అని మొత్తం నా మీద తోసేస్తారు సార్. మా ఇంట్లో వాళ్ళంతా డబ్బులు ఇచ్చిన రోజులు మంచిగా చూసుకున్నారు. దీనివల్ల నేను మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ కూడా నాకు న్యాయం ఏం జరగలేదు సార్. ఆర్సీపురంకి వెళ్ళాను, అక్కడ కూడా న్యాయం జరగలేదు నాకు. అక్కడికి వెళ్తే నా సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఒక ఆయన వాట్సాప్లో మెసేజ్ చేయడం మొదలుపెట్టాడు. కానిస్టేబుల్ సార్, రమణ అని.